13 ఏళ్ళు అయింది కదండి నా దగ్గరకు వచ్చేపాటికి. 15 దాకా అవుతుంది. అదే ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఐవీఎఫ్ వెళ్దాము, ఇంతకు ముందు కూడా అన్ని ట్రై చేశారు, రాలేదని చెప్పాను కదా నా దగ్గరకు వచ్చినప్పుడు. అదే ఐవీఎఫ్ చేసాము, ఎగ్స్ అయ్యి బాగానే వచ్చినాయి, ఎంబ్రియోస్ కూడా బాగున్నాయి అనుకున్నాం కదా. ఫస్ట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసాము, కాకపోతే అప్పుడు నెగిటివ్ వచ్చింది కదా. మళ్ళీ రెండో ట్రాన్స్ఫర్ కి వెళ్ళాం కదా, మిగతా అన్ని కూడా బాగానే అన్ని సరి చేసుకుని బాగానే ఉంది అనుకున్నాం. మళ్ళీ రెండోసారి ట్రాన్స్ఫర్ చేసాం, అప్పుడు పాజిటివ్ వచ్చింది కదా. ఇప్పుడు 5th మంత్ టిఫా స్కాన్ కి వెళ్ళొచ్చారు కదా, స్కాన్ అంతా కూడా బాగానే ఉంది. టిఫా స్కాన్ అంతా కూడా బాగానే ఉంది, వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఈ అంటే ఈ 15 years చాలా చోట్ల చూపించుకున్నారమ్మా మీరు? ఐయువైస్ కూడా జరిగినాయి కదా. అది మన అంతా బాగుంది, ప్రెగ్నెన్సీ టిఫా స్కాన్ అంతా కూడా బాగుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతము? ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఒకసారి రాలేదు, అప్పుడు ఎట్లా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళటానికి ఎలా ధైర్యం తెచ్చుకున్నారు? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇంకొంతమంది పేషెంట్స్ కి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి పొంగానే డిసప్పాయింట్ అవుతారు, ఎవరైనా, మీరైనా అవుతారు, డాక్టర్ గా అయినా మేము అవుతాం. మళ్ళీ రెండోసారికి ఎట్లా నమ్మకం తెచ్చుకుని ధైర్యంగా వెళ్ళారు? నమ్మకంతో దిగారు, నమ్మకంతో దిగారు. సో మీ అంటే ఈ ట్రీట్మెంట్స్ లో ఏంటంటే మీ ధైర్యం, నమ్మకం, అలాగే ఒత్తిడి లేకుండా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇందులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్స్ లో అన్నది, బట్ అది ధైర్యంగా ముందుకి వెళ్ళటం అన్నది ఫస్ట్ అయితే, సెకండ్ అది ఆ ఒత్తిడి తట్టుకుని వెళ్ళటం అన్నది రెండోది అన్నమాట. సో ఈ నమ్మకంతో మీరు వెళ్ళారు కాబట్టి రెండోసారి మంచిగా సక్సెస్ అయింది. ఇప్పుడు 5th మంత్. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్. మంచిగా ఇంకో 4 months లో బిడ్డ వస్తుంది.